ఒక పక్క పెద్ద సినిమాలు సమ్మర్లో రిలీజ్ చేద్దామా, దసరాకి రిలీజ్ చేద్దామా అనే డైలమాలో ఉన్నాయి. మరోవైపు ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతుందో, తమ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని చిన్న సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. అసలు సమ్మర్లో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలేంటి? చరణ్, చిరంజీవి, నాని సినిమాలు సమ్మర్కి రిలీజ్ అవుతాయా, పోస్ట్ పోన్ అవుతాయా అని ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు తెగితేనే కానీ ఆల్రెడీ సమ్మర్ అని రఫ్ గా రిలీజ్ సీజన్ అనౌన్స్ చేసిన సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేది. అందుకే వెంకటేష్, త్రివిక్రమ్, ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్లో రిలీజ్ అని చెప్పినా అసలు వీళ్లు ఏ విషయం తేలిస్తే కానీ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తోంది. వెంకటేష్ తో పాటు సూర్య, వెంకీ అట్లూరి మూవీ కూడా సమ్మర్లోనే రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా స్టార్ట్ అయి ఆల్రెడీ 4-5 నెలలవుతున్నా ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ టైమును బట్టి అన్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని చూస్తోంది టీం. అంతేకాదు పెద్ద సినిమాలు రిలీజ్ కి లేని టైంలోనే ఈ సినిమా కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. శర్వానంద్ సినిమా బైకర్ కూడా ఇక సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మరో 15 రోజుల తర్వాత ఇక థియేటర్లకి డ్రై టైం నడుస్తుంది. బైకర్ యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కిస్తున్న సినిమా. లాస్ట్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన బైకర్ సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. ఈసారి మాత్రం సమ్మర్లోకే మంచి డేట్ చూసుకుని రావాలని ట్రై చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా సమ్మర్లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ పీరియాడికల్ మిస్టిక్ యాక్షన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న సమ్మర్ సినిమాల ఇష్యూ ఓ కొలిక్కి వస్తేనే సంబరాల ఏటిగట్టు కూడా సమ్మర్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇంకెన్నాళ్లు పోస్ట్ పోన్ చెయ్యాలో అని ఆలోచిస్తున్నారంతా.